ఉపరితల ఆవర్తనానికి తోడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. వీటి ప్రభావంతో మరో 2 రోజులు ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో 2 రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి. ఏపీ, తెలంగాణలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తుండగా వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో మోస్తరు వర్షాలు కురవచ్చని తెలిసింది. అల్పపీడన ప్రభావానికి తోడు రుతుపవనాలు మరింత చురుగ్గా కదులుతుండటంతో తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల భారీ వర్షాలు నమోదవుతాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. పశ్చిమ దిశ నుంచి గంటకు 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తుండటంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి. గడిచిన 24 గంటల్లో విజయవాడ, విఆర్పురంలో గరిష్టంగా 8 సెంటీమీటర్లు, కళింగపట్నం, టెక్కలి, చింతూరు, గుడివాడల్లో 6, కూనవరం, తిరువూరు, ఇచ్చాపురం, పాతపట్నం, గరివిడి, పోలవరంలో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశాలుండటంతో నదులు, వాగుల ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉంది.